హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజెట్ అకాడమీ లెక్చర్ నెంబర్ 10. ఈరోజు లెక్చర్లో మనము డౌన్ ద ఇంక్లైన్డ్ ప్లేన్, ప్రీవియస్ క్లాస్లో మనము మోషన్ ఆన్ అండ్ ఇంక్లైన్డ్ ప్లేన్ సంబంధించి ఫస్ట్ కేసు డిస్కస్ చేసామన్నమాట. అదేంటంటే గ్రౌండ్కి సంబంధించి ఆల్ఫా యాంగిల్లో ఒక ఆబ్జెక్ట్ని పైకి వేస్తున్నాం, ఓకేనా? అదే ఈసారి మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే అదే ఆబ్జెక్ట్ని యూ అనే వెలాసిటీతో ఇంక్లైన్డ్ ప్లేన్తో టీటా యాంగిల్తో డౌన్వర్డ్స్ గనక మనం త్రో చేసినట్టయితే దానికి మోషన్ ఎలా ఉంటుంది అవంతా మనం డిస్కస్ చేయబోతాం. స్టూడెంట్స్ చూడండి, ముందుగా యూని కాంపౌండ్స్ రిసాల్వ్ చేసుకుందాం. యూ బార్ ఈక్వల్స్ టు యూఎక్స్ ఐ క్యాప్ ప్లస్ యూవై జే క్యాప్. కాంపోనెంట్స్ రిసాల్వ్ చేసుకోవాలంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకోవాలి. కాబట్టి ఈ ప్లేన్ దీన్ని ఎక్స్ లాగా తీసుకుంటాను, దీన్ని పర్పెండిక్యులర్ ఉండేదాన్ని ఇది వై లాగా తీసుకుంటాను. ఇప్పుడు మనం గమనిస్తే ఆబ్జెక్ట్ యొక్క మోషన్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉండే క్వాంటిటీస్ని పాజిటివ్ అనుకుంటాను, దీనివల్ల రైట్ సైడ్ ఉండే క్వాంటిటీస్ ఏమవుతా అంటే నెగిటివ్ అవుతుంది. సిమిలర్గా అప్వర్డ్ క్వాంటిటీస్ని పాజిటివ్, డౌన్వర్డ్ క్వాంటిటీస్ ఏమవుతుందంటే నెగిటివ్ అవుతుంది. క్లియర్ స్టార్ట్స్. ఇప్పుడు చూడండి, యూ బార్ మనకేమవుతుందంటే యూఎక్స్ ఈక్వల్స్ టు యూ కాస్ థీటా ఐ క్యాప్, ఇది యూ సైన్ థీటా జే క్యాప్ అవుతుంది. క్లియర్ స్టార్ట్స్. నెక్స్ట్ సేమ్ అదేవిధంగా ఏ బార్ ఈక్వల్స్ టు ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్. ఏ బార్ ఈక్వల్, చూడండి ఆల్రెడీ మనం ముందు క్లాస్లో డిస్కస్ చేసాము, ఎక్స్ డైరెక్షన్ జీ సైన్ ఆల్ఫా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అన్నాం కాబట్టి మైనస్ రాకుండా ప్లస్లో తీసుకు, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ క్వాంటిటీస్ అన్ని పాజిటివ్ అనుకున్నాం, ఓకేనా? డౌన్వర్డ్ ఎలా ఉంటుందంటే జీ కాస్ ఆల్ఫా ఉంటుంది. కాబట్టి జీ సైన్ ఆల్ఫా ఐ క్యాప్ మైనస్ జీ కాస్ ఆల్ఫా జే క్యాప్ వస్తుంది అనమాట. ఇది డయాగ్రామ్ ద్వారా మనం బేసిక్గా తెలియాల్సిన విషయాలు అన్నమాట, ఓకేనా? ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుని ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, ఎక్స్ వై. ఫస్ట్ వన్ ఏంటంటే వి ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ. విఎక్స్ ఈక్వల్స్ టు యూఎక్స్ ఎంత అంటే యూ కాస్ థీటా ప్లస్ ఏఎక్స్ వచ్చి జీ సైన్ ఆల్ఫా టీ. కూడా వివై ఈక్వల్స్ టు యూవై ప్లస్ ఏవై టీ. వివై ఈక్వల్స్ టు యూ సైన్ థీటా మైనస్ జీ కాస్ ఆల్ఫా టీ. నెక్స్ట్ సెకండ్ వన్, ఎక్స్ ఈక్వల్స్ టు యూఎక్స్ టీ ప్లస్ హాఫ్ ఏఎక్స్ టీ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్స్ టు యూ కాస్ థీటా టీ ప్లస్ హాఫ్ జీ సైన్ ఆల్ఫా టీ స్క్వేర్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా వై ఈక్వల్స్ టు యూవై టీ ప్లస్ హాఫ్ ఏవై టీ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది, వై ఈక్వల్స్ టు యూ సైన్ థీటా టీ, ఏవై నెగిటివ్గా మైనస్ హాఫ్ జీ కాస్ ఆల్ఫా టీ స్క్వేర్. నెక్స్ట్ విఎక్స్ స్క్వేర్ మైనస్ యూఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2ax ఇంటూ ఎక్స్. విఎక్స్ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 2g సైన్ ఆల్ఫా ఎక్స్ అవుతుంది. మొత్తం నాకు విఎక్స్ ఏమవుతుందంటే రూట్ ఆఫ్ యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2g సైన్ ఆల్ఫా ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా వివై స్క్వేర్ మైనస్ యూవై స్క్వేర్ ఈక్వల్స్ టు 2ay ఇంటూ వై. వివై స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు మైనస్ 2g కాస్ ఆల్ఫా వై అవుతుంది. వివై నాకేమవుతుందంటే రూట్ ఆఫ్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2g కాస్ ఆల్ఫా వై అవుతుంది. ఈ రకంగా మన ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ అనేవి ఎక్స్లో వైలో మనం అప్లై చేసాం, ఓకేనా? ఇప్పుడు మనము టైమ్ ఆఫ్ ఫ్లైట్, మ్యాక్సిమం హైట్ ఎలా వస్తుంది దాని ఒకసారి డిస్కస్ చేద్దాం. మళ్ళీ కొత్తగా ఫార్ములాస్ డెలివర్ చేయాలని అనుకోవట్లేదు. ప్రతి దాంట్లో ప్రతి ఒక్క కేసు మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎలా వచ్చిందంటే 2uy/ay.
కాబట్టి ఇక్కడ 2u sin theta బై ఏవై మనకు ఎంత అంటే g cos ఆల్ఫా. కాబట్టి ఇదే వస్తుంది అనమాట. నెక్స్ట్ మ్యాక్సిమం హైట్ h ఈక్వల్స్ టు uy స్క్వేర్ బై 2gy లేకపోతే 2ay అంటే u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g cos ఆల్ఫా వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ రేంజ్. ఎక్స్ యాక్సిస్లో రేంజ్ ఓకేనా, యాక్సలరేషన్ ఉంది కాబట్టి సింపుల్గా నేను ఆర్ కోసం ఎక్స్ ఈక్వల్స్ టు యూఎక్స్టీ ప్లస్ హాఫ్ ఏఎక్స్టీ స్క్వేర్ బై టీ ఇస్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్ అన్నమాట. ఎక్స్ వాల్యూ ఆర్ అవుతుంది, యూఎక్స్ నాకేమవుతుందంటే యూ కాస్ థీటా, టీ వాల్యూ వచ్చి ఇంటూ 2u sin theta బై g cos ఆల్ఫా ప్లస్ హాఫ్ ఏఎక్స్ వచ్చి g sin ఆల్ఫా టీ స్క్వేర్ అంటే 4u స్క్వేర్ sin స్క్వేర్ థీటా బై g స్క్వేర్ cos స్క్వేర్ ఆల్ఫా. చూడండి g గెట్స్ క్యాన్సల్, 2 1 is 2 2. Therefore r equals to 2u square sin theta by g cos square alpha అని కామన్ తీస్తున్నాను. అప్పుడు ఇక్కడ నాకు ఏం మిగులుతుందంటే g cos square alpha తీసాను కాబట్టి ఇక్కడ ఒక cos alpha వస్తుంది అనమాట. అంటే cos theta cos alpha ప్లస్ నెక్స్ట్ సైన్ థీటా ఒకటి తీసాం కాబట్టి సైన్ థీటా సైన్ ఆల్ఫా ఉంటుంది. ఓకే, సైన్ థీటా సైన్ ఆల్ఫా. therefore r equals to 2u square sin theta by g cos square alpha into ఇక్కడ చూడండి cos a cos b ప్లస్ sin a sin b ఫామ్లో ఉంది. అంటే cos ఆఫ్ a మైనస్ b అంటే cos theta మైనస్ ఆల్ఫాలా రాసుకోవచ్చు. ఫ్రెండ్స్ అంటే ఇవంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు ఎలా చేయాలి అని తెలియడానికి మనం అంతా చేస్తున్నాం అన్నమాట. ఓకేనా, సేమ్ ఇదే కేసులో రేంజ్ ఏ యాంగిల్గా మ్యాక్సిమం అవుతుంది విత్ ట్రిక్తో పాటు ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇది రాసుకోండి. ఏ యాంగిల్ దగ్గర రేంజ్ అని మ్యాక్సిమం డిస్కస్ చేద్దాం. చూడండి థీటా ఫర్ విచ్ రేంజ్ ఈస్ మ్యాక్సిమం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో అంతా దీనికి సంబంధించి ట్రిక్ అనేది డిస్కస్ చేసాము. ఓకేనా, అదే అప్లై చేయవద్దు. ఆర్ వాల్యూ మనకు ఎంత వచ్చింది 2u స్క్వేర్ సైన్ థీటా బై g cos స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆఫ్ థీటా మైనస్ ఆల్ఫా. ఓకేనా, మన యొక్క ఇంక్లైన్డ్ ప్లేన్ అయితే ఇలా ఉంది, ఆల్ఫా యాంగిల్. ఓకేనా, ఇలా ప్రొజెక్ట్ చేస్తాను. నేను ఆల్రెడీ ముందు నుంచి చెప్పాను అన్నమాట. ఏంటంటే నెట్ యాక్సలరేషన్ ఎలా ఉందో తీసుకోవాలి. దిస్ ఈస్ నెట్ యాక్సలరేషన్, జీ నెట్ వాల్యూ ఎంత అంటే జీ. ఏం చేయాలి, నెట్ యాక్సలరేషన్కి ఆపోజిట్ డైరెక్షన్ గీసుకోవాలి. ఓకేనా, ఆపోజిట్ డైరెక్షన్ గీసుకొని ఇప్పుడు సర్ఫేస్ దీంతో ఎంత యాంగిల్ చేస్తుంది, ఇది ఆల్ఫా, ఇది 90 మైనస్ ఆల్ఫా. ఓకేనా, ఈ యాంగిల్ ఎంత చేసింది కాకుండా ఈ ఆపోజిట్గా మనం ఏదైతే తీసుకున్నామో దాంతో సర్ఫేస్ ఎంత యాంగిల్ చేస్తుందో దానికి బైసెక్టర్ డ్రా చేసుకోవాలి. ఇది 90 మైనస్ ఆల్ఫా అంటే ఇది అఫ్ కోర్స్ ఇది ఎంత అంటే 90 ప్లస్ ఆల్ఫా అవుతుంది, అంతే కదా. 90 ప్లస్ ఆల్ఫా, ఇది 90 మైనస్ ఆల్ఫా, టోటల్ 180 డిగ్రీస్ స్ట్రైట్ లైన్ కాబట్టి. ఇప్పుడు దీనికి బైసెక్టర్ యాంగులర్ బైసెక్టర్ అంటే 90 ప్లస్ ఆల్ఫా బై 2 అంటే 45 ప్లస్ ఆల్ఫా బై 2. అంటే ఎంత యాంగిల్తో ప్రొజెక్ట్ చేస్తే మ్యాక్సిమం రేంజ్ వస్తుందంటే థీటా అనేది 45 ప్లస్ ఆల్ఫా బై 2 అనేది ఉండాలి. ఓకేనా, ఎంత రేంజ్ వస్తుందో అది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆర్ ఈక్వల్స్ టు 2u స్క్వేర్
సైన్ 45 ప్లస్ ఆల్ఫా బై 2 ఇంటూ కాస్ టీటా వచ్చి 45 ప్లస్ ఆల్ఫా బై 2 మైనస్ ఆల్ఫా బై జీ కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఇది ఆర్ మ్యాక్స్ అవుతుంది. మ్యాక్సిమం రేంజ్ ఈక్వల్స్ టు 2u స్క్వేర్ ఆల్ఫా బై 2 మైనస్ ఆల్ఫా వచ్చి మైనస్ ఆల్ఫా బై 2 అవుతుంది. సైన్ 45 ప్లస్ ఆల్ఫా బై 2 cos 45 minus alpha by 2 by g cos square alpha. Therefore R max equals to u square 2 sin a cos b. మనకేమవుతుందంటే sin a plus b plus sin a minus b అంటే 45 plus alpha by 2 plus 45 minus alpha by 2 ప్లస్ సైన్ ఏ మైనస్ బి అంటే 45 ప్లస్ ఆల్ఫా బై 2 మైనస్ 45 ప్లస్ ఆల్ఫా బై 2 బై జీ కాస్ స్క్వేర్ ఆల్ఫా. therefore maximum range equals to u square sin 90 degrees వచ్చి 1 డైరెక్ట్గా రాస్తున్నా 1 ప్లస్ ఇక్కడ మనకి 45 కి ఆల్ఫా బై 2 అంటే 2 ఆల్ఫా బై 2 అంటే సైన్ ఆల్ఫా 1 ప్లస్ సైన్ ఆల్ఫా బై జీ కాస్ స్క్వేర్ ఆల్ఫా. కాస్ స్క్వేర్ ఆల్ఫా 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా రాసుకోవచ్చు కదా. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే 1 ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ 1 మైనస్ సైన్ ఆల్ఫా అవుతుంది. 1 ప్లస్ సైన్ ఆల్ఫా 1 ప్లస్ సైన్ ఆల్ఫా క్యాన్సిల్. therefore R max equals to u square by g into 1 minus sin alpha. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఎంత మ్యాక్సిమం రేంజ్ వస్తుంది అంటే ఇదే అన్నమాట మనకు వచ్చే మ్యాక్సిమం. క్లియర్ స్టూడెంట్స్? రాసుకోండి. ఇప్పుడు దీనికి సంబంధించి న్యూమరికల్స్ చేద్దాం. మన క్వశ్చన్ ఏంటంటే ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ యాంగిల్ ఆఫ్ ఇంక్లైనేషన్ 30 degrees అనమాట. దీనిపై నుంచి ఆబ్జెక్ట్ని మనము గ్రౌండ్కి ప్యారలల్గా 40 meters per second స్పీడ్తో ప్రొజెక్ట్ చేస్తున్నాం. అలాంటప్పుడు టైమ్ ఆఫ్ ఫ్లైట్, ఇంకా మ్యాక్సిమం హైట్, అదేవిధంగా రేంజ్ కూడా కనుక్కోవాలి. చూడండి ఎలా కనుక్కోవాలి. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని ఆల్రెడీ డిస్కస్ చేసాం. 2uy బై ay లేకపోతే gy. u అంటే u sin థీటా బై ఇది g cos ఆల్ఫా అవుతుంది. 2u ఎంత అంటే 40 sin థీటా. థీటా వాల్యూ మనకి ఇవ్వలేదు కదా. అంటే చూడండి ఇది హారిజాంటల్గా ప్రొజెక్ట్ చేస్తున్నాం. బై బేసిక్ మ్యాథ్స్ వచ్చి ఇది మనకి 30 degrees వస్తుంది. sin 30 ఎంత అంటే 1/2 బై g cos ఆల్ఫా. 10 into cos ఆల్ఫా cos 30 అంటే √3/2. 2 1 is 2 5 2 2 gets cancel 5 1 is 5 8 4. మొత్తం నాకు ఎంత వస్తుంది అంటే 8/√3 seconds అన్నమాట టైమ్ ఆఫ్ ఫ్లైట్. నెక్స్ట్ మ్యాక్సిమం హైట్ h ఈక్వల్స్ టు uy స్క్వేర్ బై 2ay లేకపోతే 2gy. uy స్క్వేర్ అంటే మనకి వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అన్నమాట. అంటే సింపుల్ u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g కాస్ ఆల్ఫా 40 into 40 into సైన్ స్క్వేర్ థీటా అంటే 1/4 బై 2 into 10 into కాస్ 30 degrees వచ్చి √3/2. 2 2 క్యాన్సల్ 4 1 is 4 10s. నాకేమవుతుందంటే నెక్స్ట్ ఇది 10 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 40/√3 meters వస్తుంది. ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు రేంజ్ అనుకున్నాం. చూడండి R ఈక్వల్స్ టు ux క్యాపిటల్ T ప్లస్ ½ ax t స్క్వేర్. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి
రేంజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నాకు యూఎక్స్ ఏమవుతుందంటే యూ కాస్ 30 degrees అంటే 40 cos 30 degrees అంటే √3/2 2 1 is 220 అంటే 20√3 20√3 ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్ 8/√3 ప్లస్ హాఫ్ ఏఎక్స్ అంటే జీ సైన్ ఆల్ఫా అంటే 10 into sin 30 degrees వచ్చి 1/2 5 అంటే 5 వస్తుంది. హాఫ్ ఇంటూ 5 into t² అంటే 8/√3 whole square అంటే 64/3. therefore r equals ఇక్కడ √3 క్యాన్సిల్ ఇది 160 ప్లస్ 2 1 is 32 32 into 5 10 16 160/3 వస్తుంది అన్నమాట. therefore r equals to 480 plus 160/3 580 640 640/3 meters వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? అలా బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకో ప్రాబ్లం చదవం చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే కొద్దిగా లెవెల్ హార్డ్గానే ఇచ్చాను అన్నమాట. ఆల్ఫా యాంగిల్ ఈసారి ఆబ్జెక్ట్ని ఇంక్లైన్డ్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా 90 degrees యాంగిల్ యూ అనే వెలాసిటీతో ప్రొవైడ్ చేసామన్నమాట. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ టైమ్ అండ్ వెలాసిటీ when velocity becomes parallel to ground. గ్రౌండ్కి వెలాసిటీ అని ప్యారలల్ అవ్వాలన్నమాట. ఏ టైంకి అవుతుంది అది ప్యారలల్ అయ్యేటప్పుడు దానికి వెలాసిటీ ఎంత కనుక్కోవాలి. సేమ్ అదే విధంగా ఫైండ్ టైమ్ అండ్ వెలాసిటీ వెన్ వెలాసిటీ బికమ్స్ ప్యారలల్ టు ఇంక్లైన్డ్ ప్లేన్. అంటే ఇక్కడ మనకు రెండు కేసులు ఉన్నాయి. ఒకటి గ్రౌండ్కి ప్యారలల్ అవ్వాలి, ఇంకొకటి ఇంక్లైన్డ్ ప్లేన్కి ప్యారలల్ అవ్వాలి. రెండో చేద్దాం చూడండి. ఫస్ట్ వన్ ఫైండ్ టీ అండ్ బి వెలాసిటీ బికమ్స్ ప్యారలల్ టు గ్రౌండ్. చూడండి, ఆబ్జెక్ట్ని ఇలా వేస్తున్నాం. గ్రౌండ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రౌండ్ అని డిస్కషన్. యాంగిల్ ఆల్ఫా. ఇప్పుడు చూడండి, నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రౌండ్ ఫార్ములా వెలాసిటీని స్ప్లిట్ చేసుకుంటాను. ఓకేనా? ఇది ఆల్ఫా అయితే ఇది కూడా ఆల్ఫా అవుతుంది. ఈ యాంగిల్ నాకేమవుతుందంటే 90 - ఆల్ఫా అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే విత్ రెస్పెక్ట్ గ్రౌండ్ 90 - ఆల్ఫా యాంగిల్తో మనం ఆబ్జెక్ట్ని విసిస్తున్నాం అన్నమాట. అప్పుడు యూ బార్ ఈక్వల్స్ టు యూఎక్స్ ఐ క్యాప్ ప్లస్ యూవై/జే క్యాప్. ఇది గ్రౌండ్ ఫ్రేమ్లో మనం మాట్లాడుతున్నాం. యూ బార్ ఈక్వల్స్ టు యూఎక్స్ మనకి ఎంత అంటే యూ కాస్ టీటా. కాస్ టీటా టీటా ప్లేస్కి ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే 90 - ఆల్ఫా ఐ క్యాప్ ప్లస్ యూ అంటే యూ సైన్ టీటా యూ సైన్ 90 - ఆల్ఫా జే క్యాప్. యూ బార్ ఈక్వల్స్ టు యూ సైన్ ఆల్ఫా ఐ క్యాప్ ప్లస్ యూ కాస్ ఆల్ఫా జే క్యాప్. ఇది ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫైండ్ టైమ్ వెన్ వెలాసిటీ బికమ్స్ ప్యారలల్ టు గ్రౌండ్ అని. ఓకేనా? ఇది ఇలా పడేటప్పుడు గ్రౌండ్కి ప్యారలల్ అవుతుంది కదా, ఆ టైం కనుక్కోవాలి, ఆ వెలాసిటీ కూడా కనుక్కోవాలి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే విత్ రెస్పెక్ట్ గ్రౌండ్ హారిజెంటల్గా ఏమైనా యాక్సలరేషన్ ఉందా? లేదు. యాక్సలరేషన్ హారిజెంటల్ వచ్చి 0. దేర్ఫోర్ ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అలాగే ఉంటుంది కదా. అర్థమవుతుంది చెప్పేది? అంటే ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎలాంటి చేంజ్ ఉండదు. ఓకేనా? సేమ్ అదే దాని యొక్క వెలాసిటీ అనేది ప్యారలల్ టు గ్రౌండ్ ఎప్పుడు అవుతుంది అంటే మ్యాక్సిమం హైట్ దగ్గరే అవుతుంది.
స్టార్టింగ్ బిగినింగ్ నుంచి మనం డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే హెచ్ మ్యాక్స్ దగ్గర చూడండి, వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ మనకి ఏమైపోతుంది అంటే 0 అయిపోతుంది. ఓన్లీ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ మాత్రం ఉంటుంది. అది ఎంత ఉంటుంది అంటే u sin ఆల్ఫా మాత్రం ఉంటుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? దేర్ఫోర్ at h max from ground, velocity becomes parallel to ground. ఓకేనా? therefore velocity మనకి ఎంత వస్తుందంటే ఆ టైంలో మనకి u sin ఆల్ఫాదా వస్తుంది. ఎందుకంటే హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎలాంటి చేంజ్ ఉండదు. వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ మ్యాక్సిమం హైట్ 0 అయిపోతుంది అనమాట. అట్ హెచ్ మ్యాక్స్ vy ఈక్వల్స్ టు 0. ఓకేనా? ఇప్పుడు వెలాసిటీ మనకి u sin ఆల్ఫానే వస్తుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు టైం కూడా కనుక్కోవాలి. టైం ఎంత, ఇది చదవడానికి ఎంత టైం పడుతుంది. గ్రౌండ్ విషయంలో మాట్లాడుతున్నాం, ఇక్కడ నుంచి విసురుతున్నాం. ఇట్స్ సింప్లీ బై టైమ్ ఆఫ్ అసెంట్. టైమ్ ఆఫ్ అసెంట్ ఈక్వల్స్ టు uy బై g. ఓకేనా? uy మనకి ఎంత ఉందంటే u cos ఆల్ఫా బై g వస్తుంది. మొత్తానికి 2 ప్రాబ్లంలు కూడా చేసేసాం ఫస్ట్ దాంట్లో. ఇప్పుడు సెకండ్ దానికి వెళ్దాం. చూడండి, ఫైండ్ టైమ్ అండ్ వెలాసిటీ బికమ్స్ ప్యారలల్ టు ఇంక్లైన్డ్ ప్లేన్ అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఇంక్లైన్డ్ ప్లేన్ రెఫరెన్స్ లోనే చెప్పాల్సి వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇంక్లైన్డ్ ప్లేన్ రెఫరెన్స్ లో ఫస్ట్ వెలాసిటీ రాసుకుందాం. ఇంక్లైన్డ్ ప్లేన్ రెఫరెన్స్ లో u బార్ ఈక్వల్స్ టు uxi క్యాప్ ప్లస్ uyj క్యాప్. u బార్ ఈక్వల్స్ టు u కాస్ θ. కాస్ చూడండి, ఇంక్లైన్డ్ ప్లేన్ 90 degrees అంటే ఇనీషియల్ గా హారిజాంటల్ వెలాసిటీ ఎంత అంటే 0 i క్యాప్ ప్లస్ u sin 90 degrees అంటే uనే uj క్యాప్. అంటే u బార్ ఈక్వల్స్ టు అంతే uj క్యాప్ లా ఉంటుంది. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్, ఫైండ్ t and velocity becomes parallel to inclined plane. ఇప్పుడు చూడండి, ఇది ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా పడతాను. ఓకేనా? ప్యారలల్ అయ్యేది ఎప్పుడు అంటే ఇంక్లైన్డ్ ప్లేన్ యొక్క మాక్సిమం హైట్ దగ్గర ప్యారలల్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? దేర్ఫోర్ అట్ h max velocity becomes parallel to inclined plane. ఓకేనా? ఎంత టైంకి అవుతుందంటే అఫ్ కోర్స్ ఈ ప్లేన్ ప్రకారం టైమ్ ఆఫ్ అసెంట్ దగ్గర అవుతుంది. ఓకేనా? కాబట్టి ఫస్ట్ టైమ్ ఆఫ్ అసెంట్ ఈక్వల్స్ టు uy బై gy లేకపోతే ay. uy మనకి ఎంత అంటే u బై ay. ఇలా మనకు ఆల్రెడీ తెలుసు g sin ఆల్ఫా డౌన్వర్డ్స్ వచ్చి g cos ఆల్ఫా. అంటే ఇక్కడ ay ఎంత అంటే g cos ఆల్ఫా కాబట్టి u బై g cos ఆల్ఫా. అంటే ఎంత టైంలో జరుగుతుందో మనం కనుక్కునేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు అక్కడ వెలాసిటీ ఎంతో కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు? వెలాసిటీ v. ఇప్పుడు చూడండి, మనకి టైమ్ ఆఫ్ అసెంట్ తెలుసు. ఓకేనా? అదే రకంగా మన కండిషన్ కూడా తెలుసు. ఎక్కడ జరుగుతుందంటే హెచ్ మ్యాక్స్ దగ్గర జరుగుతుంది. హెచ్ మ్యాక్స్ దగ్గర ఇప్పుడు వెలాసిటీ కనుక్కుందాం. సింపుల్గా ఇక్కడ చూడండి, ఇనీషియల్ వెలాసిటీ 0. ఓకే, ఇప్పుడు ఫైనల్ వెలాసిటీ అక్కడ ఎంత ఉంటుందో మనం కనుక్కుంటే అయిపోతుంది అన్నమాట. కాబట్టి vx ఈక్వల్స్ టు ux ప్లస్ axta. టైమ్ ఆఫ్ అసెంట్ దగ్గర అది మ్యాక్సిమం హైట్ ఉంటుంది, అక్కడ వెలాసిటీ కనుక్కుంటుంది. vx ఈక్వల్స్ టు ux మనకి ఎంతంటే 0 ప్లస్ ax వచ్చి g sin ఆల్ఫా. ఓకేనా? టైమ్ ఆఫ్ అసెంట్ వచ్చి u బై g cos ఆల్ఫా. gg గెట్స్ క్యాన్సల్. therefore vx ఈక్వల్స్ టు sin ఆల్ఫా బై cos ఆల్ఫా వచ్చి tan ఆల్ఫా. 2 tan ఆల్ఫా వస్తుంది. స్టూడెంట్స్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. అంటే ఇక్కడ నేను vx కనుక్కున్నాను. ఇక్కడ ux నాకు ఎంత అంటే 0 నుంచి మొత్తానికి ఇక్కడ మ్యాక్సిమం హైట్కి వచ్చేసరికి
దానికి వెలాసిటీ ఎంత అయిపోయిందంటే యూ tan ఆల్ఫా అయిపోయింది. క్లియర్ స్టూడెంట్స్, బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఈ రకంగా న్యూమరికల్స్ సాల్వ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకొన్ని అడ్వాన్స్ లెవెల్ న్యూమరికల్స్ కొన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ ఆల్ఫా ఉందన్నమాట, ఆల్ఫా యాంగిల్ చేస్తూ. ఇప్పుడు ఈసారి మనం 3 కేసెస్కి మధ్య ఉన్న రిలేషన్ డిస్కస్ చేయబడదు. అదేంటంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని నార్మల్గా త్రో చేసాం, అంటే యాంగిల్ ఎంత ఉందంటే 90 degrees అన్నమాట. ఈ సమ్ మ్యాక్సిమం హైట్ వెళ్తుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇంకొక ఆబ్జెక్ట్ని టీటా అనే యాంగిల్తో త్రో చేసాం. ఎంత వెలాసిటీ అంటే ఇది ఎంత వెలాసిటీ అయితే విసురుంటామో ఇది కూడా అంతే వెలాసిటీతో విసురున్నాం అనమాట. సేమ్ అబ్ ద ఇంక్లైన్డ్ ప్లేన్ ఎంత యాంగిల్తో విసురుతున్నా అంటే 90 - θ యాంగిల్తో విసురుతున్నాను ద వెలాసిటీ యు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే రిలేషన్ బిట్వీన్ మ్యాక్సిమం హైట్స్ ఆఫ్ ఏబి అండ్ సి కనుక్కోవాలి. కనుక్కుందామా? చూడండి, మామూలుగా మ్యాక్సిమం హైట్ ఆఫ్ దేనికైనా మ్యాక్సిమం హైట్ ఏంది uy² / 2ay లేకపోతే 2gy. uy² అంటే u² sin² θ/2, ay వచ్చి g cos ఆల్ఫా. ఇది హెచ్ అన్నమాట ఈ ఆబ్జెక్ట్కి సంబంధించి. డౌన్ ద ఇంక్లైన్ ప్లేన్ జస్ట్ ఇందాక మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ సేమ్ అదేవిధంగా హెచ్బి స్ట్రైట్గా ప్రొజెక్ట్ చేస్తాం. ఓకేనా. సేమ్ దానికి కూడా ఇదే ఫార్ములా వస్తుంది. uy² / 2ay. uy మనకి ఎంత అంటే ఇచ్చిన కంప్లీట్ వెలాసిటీ u పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఇచ్చాం కాబట్టి u² / 2g cos ఆల్ఫా అవుతుంది. సిమిలర్గా హెచ్సి మనకి ఏమవుతుంది చూడండి, ఎంత యాంగిల్తో ప్రొవైడ్ చేసామంటే 90 - θ యాంగిల్తో ప్రొవైడ్ చేసాం కాబట్టి హెచ్సి మనకి ఏమవుతుందంటే uy² / 2gy లేకపోతే 2ay = u² sin² θ. ఇక్కడ θ ప్లేస్లో ఏమొస్తుందంటే 90 - θ వస్తుంది. sin² 90 - θ/2g cos ఆల్ఫా. ఇక్కడ చూడండి 3 బాడీస్ కూడా ఈ ప్లేన్ ప్రకారం డౌన్వర్డ్స్ యాక్సలరేషన్ ఎంత అంటే g cos ఆల్ఫా. కాబట్టి అన్నిటికీ ay ప్లేస్లో gy ప్లేస్లో g cos ఆల్ఫా అని రాసుకున్నాం. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు చూడండి మొత్తం నాకు హెచ్సి నాకు ఏమవుతుందంటే u² sin² 90 - θ ఏమవుతుందంటే cos² θ అవుతుంది బై 2g cos ఆల్ఫా. ఇప్పుడు చూడండి మూడింటిని బాగా గమనిస్తే మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే హెచ్బి = హెచ్ఏ ప్లస్ హెచ్సి వస్తుంది. అలా చూడండి ఇది మనకి u² / 2g cos ఆల్ఫా వచ్చింది. అదే హెచ్ఏ తీసుకున్నాం అనుకోండి u² sin² θ/2g cos ఆల్ఫా. హెచ్సి మనకి u² cos² θ/2g cos ఆల్ఫా. చూడండి రెండిట్లో sin² θ ప్లస్ cos² θ రిమైనింగ్ టైం కామన్ ఉంది కాబట్టి sin² θ ప్లస్ cos² θ మనకి ఏమవుతుందంటే 1 అవుతుంది. అంటే u² / 2g cos ఆల్ఫా = u² / 2g cos ఆల్ఫా వస్తుంది. అర్థమవుతుందా? అంటే మనకి అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఇంక్లైన్డ్ ప్లేన్లో మనం స్ట్రైట్గా ఏ అయితే ప్రొవైడ్ చేస్తాం యూ అనే వెలాసిటీతో రిమైనింగ్ 2 కేసెస్ యొక్క మ్యాక్సిమం హైట్ని రెండింటిని యాడ్ చేస్తే దీని యొక్క మ్యాక్సిమం హైట్ మనకు వస్తుంది అనమాట. అంతే, ఇంకేం లేదు. క్లియర్ ఫ్రెండ్స్, బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు కొలీషన్స్కి సంబంధించి కొన్ని అడ్వాన్స్ ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఫస్ట్ అసలు కొలీషన్స్ని మనం ఇక్కడ ఎలా అప్లై చేయాల్సి వస్తుంది దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మనము కొలీషన్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఈ కొలీషన్ గురించి కంప్లీట్ కాన్సెప్ట్ మొత్తం మనము
సెంటర్ ఆఫ్ మాస్ అండ్ కొలిజన్ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. ఓకేనా. కాకపోతే ఇక్కడ మనకి మోషన్ ప్లేన్కి సంబంధించి ఎంత అవసరమో అంత డిస్కస్ చేద్దాం. ఓకేనా. దీన్ని ఇంటిగ్రేట్ చేసి ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు అనమాట. కాబట్టి మనకి ఎంతవరకు అయితే అడిగాడు దాని గురించి ఒకసారి డిస్కస్ చూడండి. కొలిజన్ అంటే సింపుల్గా ఏంటంటే ఆబ్జెక్ట్ గుద్దుకోవడం అన్నమాట. ఓకేనా. ఇక్కడ మనకి కొలిజన్ అంటే ముఖ్యంగా మనం దేని గురించి డిస్కస్ చేస్తామంటే ఎలాస్టిక్ కొలిజన్ అంటాం. క్వశ్చన్లో మీకు పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ అన్నా లేకపోతే కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ 1 అనేసి ఇచ్చినా సరే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ జరుగుతుంది అనేసి మీరు అర్థం చేసుకోవాలి. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్లో ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్ఫేస్. జనరల్గా మనం ఒక ఆబ్జెక్ట్ని వేసినప్పుడు ఏమవుతుందంటే కింద స్ట్రైక్ అవుతుంది, మళ్ళీ కొద్ది హైట్ రైజ్ అవుతుంది, మళ్ళీ కింద పడుతుంది, మళ్ళీ కొద్ది హైట్ రైజ్ అవుతుంది, మళ్ళీ అలాగ ఒక ఫ్యూ టైమ్స్ జరిగి మొత్తం రెస్ట్లోకి వస్తాం. కానీ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ ఒక సింపుల్ ఎలాస్టిక్ కొలిజన్ హూస్ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఈస్ 1 ఉంటే ఏమవుతుందంటే ఇలా వదులుతున్నాం కదా, ఇలా స్ట్రైక్ అయ్యి మళ్ళీ అదే హైట్కి లేస్తుంది అనమాట. అంటే ఎంత వేలాడుతూ కింద రీచ్ అవుతుందో అంతే వేలాది స్ట్రైక్ అయిన తర్వాత కూడా ఉండడం వల్ల మళ్ళీ అదే హైట్ రీచ్ అవుతుంది అనమాట. ఇదే ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే. మొత్తానికి మనకి కొలిజన్లో వెలాసిటీలో ఏమేమి చేంజెస్ అనేవి వస్తాయి దాని గురించి ఒకసారి డిస్కషన్ చేయండి. వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్లో ఎలాంటి చేంజెస్ అనేవి రాదు. అక్కడ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ E=1 మరి ఎక్కడ చేంజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ని ఇలా విసినా అనుకోండి, ఇలా విసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇలా వెళ్తుంది అన్నమాట. జస్ట్ మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫేస్తో θ అనే యాంగిల్తో నేను ఇలా విసాను అంటే గ్రౌండ్తో ఎంత యాంగిల్ చేస్తాను అంటే θ అనే యాంగిల్ చేస్తాను. ఇప్పుడు ఈ వెలాసిటీని కాంపోనెంట్స్గా చేద్దాం. ఈ θ అయితే ఇది కూడా ఏమవుతుందండి θ. ఓకేనా. గ్రౌండ్కి హారిజాంటల్ వెలాసిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని ఒక ఇనిషియల్ వెలాసిటీ U అనుకుందాం. హారిజాంటల్గా ఏమవుతుందంటే U cos θ అవుతుంది. ఓకేనా. వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ మనకి ఏమవుతుందంటే U sin θ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా వచ్చి గ్రౌండ్ స్ట్రైక్ అయ్యింది, ఈ వాల్యూ 1 అన్న అంటే ఎంత వెలాసిటీతో స్ట్రైక్ అవుతుందో అంత వెలాసిటీతో వెళ్తుంది అనమాట. కాబట్టి ఎలాంటి చేంజెస్ జరుగుతుంది చూడండి. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి దీని యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎలాంటి చేంజెస్ అనేవి ఉన్నాయి. ఇది ఎంత ఉంటుందంటే U cos θ అనే ఉంటుంది. ఓకేనా. వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీలో కూడా ఎలాంటి చేంజ్ ఇది ఎంత ఉంటుందంటే U sin θ. ఇదండి హారిజాంటల్ కాంపోనెంట్లో మనకి ఎలాంటి చేంజ్ కనపడడం లేదు. కేవలం వర్టికల్ కాంపోనెంట్ మనం జస్ట్ డైరెక్షన్ చేంజ్. అంటే ఎలాస్టిక్ కొలిజన్లో ఏం జరుగుతుందంటే వెలాసిటీ ప్యారలల్ టు సర్ఫేస్ రిమైన్స్ సేమ్. మళ్ళీ చెప్తున్నా, E=1 కండిషన్లో చెప్తాం పర్ఫెక్ట్ ఎలాస్టిక్ కొలిజన్. ఓకేనా. వెలాసిటీ ప్యారలల్ టు సర్ఫేస్ రిమైన్స్ సేమ్. అదే వెలాసిటీ పర్పెండిక్యులర్ టు సర్ఫేస్ ఏమవుతుందంటే చేంజెస్ డైరెక్షన్ని చేంజ్ చేసిన ఆపోజిట్ డైరెక్షన్కి చేంజ్ అవుతుంది. మీకు ఇది బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక సింపుల్ క్వశ్చన్ వదిలిస్తాను. వెరీ సింపుల్ క్వశ్చన్ అన్నమాట. జస్ట్ కొద్దిగా బ్రెయిన్ యూస్ చేయాలి అంతే. ఇంకా ఒకసారి అడ్వాన్స్లో అడిగిన క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాన్ని ఏం చేశారంటే 20 meters/second స్పీడ్తో θ విత్ అన్ యాంగిల్ ఆఫ్ θ 15 degrees ప్రొజెక్ట్ చేశారనమాట. ఓకేనా. ఇది ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇలాగే వచ్చి దీనిలో ల్యాండ్ అవుతుందంటే అలా కాదనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే 4 meters ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే 16 meters ఉంది. అంటే డిస్టెన్స్ బిట్వీన్ వాల్స్ మనకి ఎంత ఉందంటే 20 meters ఉంది అనుకోండి. ఓకేనా. ఈ వాల్స్ ఎలా అంటే దీంతో ఆబ్జెక్ట్ కొలిజన్ జరిగినప్పుడు పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ జరిగినప్పుడు ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే
ఫైండ్ పొజిషన్ వే బాల్ రీచెస్. బాల్ ఫైనల్గా ఎక్కడ రీచ్ అవుతుంది అది కనుక్కోవాలి. సేమ్ అదేవిధంగా మ్యాక్సిమం హైట్ కనుక్కోవాలి, టైమ్ ఆఫ్ ఫ్లైట్ కూడా కనుక్కోవాలి. ఎలా సార్ చేయాలి దాని గురించి ఒకసారి డిస్కషన్ చూడండి. ఇప్పుడు 15 degrees యాంగిల్తో ఇలా ప్రొజెక్ట్ చేసాం. ఆబ్జెక్ట్ ఏమవుతుందంటే ఇలా వెళ్తుంది, వెళ్ళి దీన్ని గుద్దుకుంటుంది అన్నమాట. ఎంత దూరం వెళ్ళిందంటే 16 meters దూరం వెళ్ళింది. ఒకవేళ ఇది లేకపోయి ఉంటే ఎంత దూరం వెళ్ళేది దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇది లేకపోయి ఉంటే ఎంత అంటే రేంజ్, సింపుల్గా రేంజ్ క్యాలిక్యులేట్ చేసేవి. R = u² sin 2θ/g అంటే 20 × 20 sin 2θ అంటే sin 30 degrees, అది 1/2/g అంటే 10. 10 1 is 10 2 2 2 క్యాన్సిల్ అయితే 20 meters దూరం వెళ్ళేది. క్లియర్ అంటే 20 meters దూరం వెళ్ళేది. కానీ ఇక్కడ ఏమైందంటే 16 meters వెళ్ళగానే ఇక్కడ కొల్యూషన్ జరిగింది. లేకపోతే ఇలా ఒక 4 meters వెళ్ళేది. ఇక్కడ కొల్యూషన్ జరిగింది. ఎలాంటిది కొల్యూషన్ అంటే ఎలాస్టిక్ కొల్యూషన్ E=1 చెప్పి అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ ఎలాస్టిక్ కొల్యూషన్ E=1 అన్నాను అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ కొల్యూషన్ జరిగిన తర్వాత ఎంత వెలాసిటీ అంటే కొల్యూషన్ జరిగేటప్పుడు ఎంత వెలాసిటీ ఉందో అంత వెలాసిటీనే ఉంటుంది. ఓకే, ఆ వెలాసిటీ ఉంది కాబట్టి 4 meters ఇలా పడింది. ఇప్పుడు ఏమైంది, జస్ట్ డైరెక్షన్ అనేది రివర్స్ అయింది. డైరెక్షన్ రివర్స్ అయ్యి ఎక్కడ పడుతుందంటే ఇక్కడ 4 meters ఇక్కడ ముందర పడి ఉంటుంది. సేమ్ అదే 4 meters ఏమవుతుందంటే ఇక్కడ పడుతుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, అంటే ఈ రకంగా ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ వచ్చి పడుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ పడాల్సింది ఇక్కడ పడింది. దేర్ఫోర్ 16 meters, ఇది మొత్తం వచ్చి 16 meters ఉంది. ఓకేనా, ఇది 4 meters అంటే మొత్తానికి ఇక్కడ ఎంత దూరం ఉంటుందంటే 12 meters డిస్టెన్స్లో వచ్చి పడింది అనమాట. క్లియర్, అంటే మొత్తానికి మనము పొజిషన్ కనుక్కునేసాం. మ్యాక్సిమం హైట్ చూడండి, ఇది వెళ్ళిన దారిలో మ్యాక్సిమం హైట్ h max, ఆల్రెడీ మ్యాక్సిమం హైట్ రీచ్ అయింది. ఎప్పుడైనా కొల్యూషన్ ఈ రకంగా జరిగినప్పుడు మ్యాక్సిమం హైట్ పైన ఎలాంటి ఎఫెక్ట్ అనేది చూపించదు అన్నమాట. జస్ట్ ఇది డైరెక్షన్ దా చేంజ్ అవుతుంది కానీ దానికి మ్యాక్సిమం హైట్స్లో టైమ్ ఆఫ్ ఫ్లైట్లో ఎలాంటి ఎఫెక్ట్ అని చూపించదు. ఏమవుతుందంటే uy²/2g అంటే 20 × 20/2 × 10 ఎంత వస్తుందంటే 20 meters వస్తుంది. అదే టైమ్ ఆఫ్ ఫ్లైట్ వచ్చి 2u/g, సరే 2uy/gy అంటే 2 × uy మనకి ఎంత ఉందంటే sin 15 degrees gy అంటే 10. ఫస్ట్ ఇప్పుడు చూడండి, sin 15 వాల్యూ మనకు తెలుసు ఆల్రెడీ, ఎంత అంటే √3 - 1/2√2 ఇది × 5 అంటే √3 - 1/10√2 seconds అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, ఈ రకంగా కొల్యూషన్స్ కి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడగచ్చు అన్నమాట ఈజీగా. సేమ్ ఇదే తరహాలో ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, లాస్ట్ ఫైనల్ న్యూమరికల్ చేసి 20 లెక్చర్ కంప్లీట్ చేద్దాం. చూడండి సార్, క్వశ్చన్ ఏంటంటే ఇంక్లైన్డ్ ప్లేన్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ 45 degrees ఉందన్నమాట. మనం ఏం చేసామంటే ఇక్కడి నుంచి ఒక ఆబ్జెక్ట్ని u అనే వెలాసిటీతో యాంగిల్ θ విత్ ద గ్రౌండ్ ప్రొజెక్ట్ చేసాం. ప్రొజెక్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఇది ఇలా వచ్చి ఇలా గుద్దుకునింది, స్ట్రైక్ చేసి ఈసారి ఎలా పైకి వెళ్ళిందంటే గ్రౌండ్కి నార్మల్ డైరెక్షన్లో వెళ్ళింది అన్నమాట. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఫైండ్ టైమ్ టేకెన్ టు రీచ్ మ్యాక్సిమం హైట్. మ్యాక్సిమం హైట్ వెళ్ళడానికి ఎంత టైం తీసుకుందో అది కనుక్కోవాలి. నేను సింపుల్గా 2 ముక్కల్లో క్యాలిక్యులేట్ చేద్దాం. ఏంటంటే ఫస్ట్ ఇక్కడ స్ట్రైక్ చేయడానికి ఎంత టైం తీసుకుంది, స్ట్రైక్ చేసి మళ్ళీ పైకి వెళ్ళడానికి ఎంత టైం తీసుకుంది.
అది చేయాలని కూడా మనకు ఒక విషయం తెలియదు. ఎందుకంటే ఇలా స్ట్రైక్ చేసి ఇలా పర్పెండికులర్గానే వెళ్ళింది అంటే అక్కడ ఒక సంథింగ్ ఉందన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. అది ఏంటంటే యూ అనే వెలాసిటీ మనం ఇక్కడ వేస్తున్నాం, థీటా విత్ ద హారిజాంటల్. ఇలా స్ట్రైక్ చేసి ఇలా నార్మల్గా వెళ్తుంది అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ స్ట్రైక్ చేసేటప్పుడు ఇది గ్రౌండ్ రెఫరెన్స్లో మ్యాక్సిమం హైట్ ఉంది అనేసి అర్థం. అంటే ఈ యొక్క మ్యాక్సిమం హైట్ అంటే ఇక్కడ ఎక్కడైతే కేవలము హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ మాత్రమే ఉంటుందో ఆ వెలాసిటీతో స్ట్రైక్ చేసి ఆ తర్వాత కొలిజన్ వల్ల వెలాసిటీ యొక్క డైరెక్షన్ చేంజ్ అయ్యి అలా వెళ్ళినట్టు మనకి అర్థమవుతుంది అనమాట ఈజీగా. క్లియర్ స్టూడెంట్స్, మీకు ఇది బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఎలా సార్ అది మనకి ఎలా తెలుస్తుంది సార్ అంటే ఏం లేదు, ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ వర్టికల్గా వెళ్తుంది, సింపుల్గా మీకు మనం బేసిక్ 10th క్లాస్ డిస్కస్ చేస్తుంటాం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేసి. ఇక్కడ ఎంత యాంగిల్తో కొలిజన్ జరిగితే అంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఎంత యాంగిల్ రిఫ్లెక్ట్ అంటే ఇది డైరెక్ట్గా చూడండి గ్రౌండ్కి నార్మల్గా వెళ్తాను. చెప్పే అర్థమవుతుంది కదా. ఒకవేళ ఇక్కడ మనకి వర్టికల్ వెలాసిటీ కూడా ఉండుంటే, చెప్తున్నాను, వర్టికల్ కాంపోనెంట్ వెలాసిటీ స్ట్రైకింగ్ అయిన తర్వాత అది ఇలా వెళ్ళేది, ఎందుకంటే ప్లేన్ ఇలా ఉంది. ఇక్కడ 45 degrees చూడండి నార్మల్. ఓకే, ఇది 45 degrees అంటే ఇప్పుడు చూడండి ఇది మనకి 45 degrees అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్, ఇది 45 degrees అవుతుంది, ఇది కూడా 45 degrees అవుతుంది. మీకు చెప్పేది బాగా అర్థమని అనుకుంటా. ఈ 45 degrees ఉంది అంటే ఇది జస్ట్ ఇక్కడ ఉండే నార్మల్ ఇంక్లైన్డ్ ప్లేన్కి 90 degrees చేస్తాను ఇది కంప్లీట్ యాంగిల్ అనేది. ఇప్పుడు ఇది స్ట్రైక్ అయిన తర్వాత ఇది నార్మల్గా వెళ్తాంది అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ వచ్చి పడేటప్పుడు ఇది కేవలం వచ్చి హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ కలిగి ఉంది. దీన్ని జస్ట్ అలా తిప్పి ఉందన్నమాట. చూడండి క్లియర్ స్టూడెంట్స్, మీకు చెప్పేది బాగా అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి ప్రాబ్లమ్స్ చేద్దాం. చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి మ్యాక్సిమం హైట్ వెళ్ళింది అన్నమాట. ఇప్పుడు చూడండి గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టర్ మ్యాక్సిమం హైట్ ఫార్ములా తీసుకోవచ్చు కదా. అంటే సింపుల్గా గ్రౌండ్ టు గ్రౌండ్ యొక్క టైమ్ ఆఫ్ అసెంట్ అని క్యాలిక్యులేట్ చేస్తాం. టైమ్ ఆఫ్ అసెంట్ ఫార్ములా ఏంటంటే యూఐ/జీ, టీటా యాంగిల్తో అంటే యూఐ వచ్చి యూ సైన్ టీటా బై జీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ పడింది, ఇది కూడా గ్రౌండ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. ఇప్పుడు ఇలా పైకి విసిరినామంటే మ్యాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి ఫార్ములా ఏంటంటే టీ ఈక్వల్స్ టు, ఇప్పుడు చూడండి యూ సైన్ టీటా బై జీ టైం తీసుకొని ఇక్కడ వెళ్ళింది. ఓకేనా? ఇక్కడ స్ట్రైక్ అయ్యేటప్పుడు దీనికి ఉండే వెలాసిటీ ఏంది అంటే కేవలం హారిజాంటల్ వెలాసిటీ మాత్రమే ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు వైల్ స్ట్రైకింగ్ ఇట్స్ వెలాసిటీ ఎంత ఉందంటే v ఈక్వల్స్ టు యూ కాస్ థీటా మాత్రమే ఉంది. హారిజాంటల్ వెలాసిటీ మాత్రమే ఉంటుంది ఇక్కడ, యూ కాస్ థీటా, థీటా యాంగిల్ చూసి. ఇప్పుడు యూ కాస్ థీటా ఇది పైకి వెళ్ళాలి. ఓకేనా? యూ కాస్ థీటాతో పైకి వెళ్తే ఎంత టైమ్ ఆఫ్ అసెంట్ ఉంటుంది? టీ ఈక్వల్స్ టు యూ బై జీ అంటే యూ కాస్ థీటా బై జీ, టీఏ డాష్ అనుకుంది. ఇప్పుడు టోటల్ టైం నాకేమవుతుందంటే టీఏ ప్లస్ టీఏ డాష్ ఈక్వల్స్ టు యూ సైన్ థీటా బై జీ ప్లస్ యూ కాస్ థీటా బై జీ ఈక్వల్స్ టు యూ బై జీ ఇంటూ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా. అర్థమైంది కదా? అంటే సింపుల్ ఒకటే విషయం ఏంటంటే స్ట్రైట్ అయ్యేటప్పుడు ఇది వర్టికల్గా వెళ్తుంది అంటే దీనికి కేవలం హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ మాత్రమే ఉంది అక్కడ స్ట్రైక్ అయ్యేటప్పుడు. మీరు అది అర్థం చేసుకోవాలి, ఇంకేం లేదు. ఓకేనా? ఎప్పుడైనా సరే ఒక ఇంక్లైన్ ప్లేన్కి స్ట్రైక్ అయితే వర్టికల్గా వెళ్తుంది అంటే దానికి కేవలం హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ మాత్రమే ఉంది. సింపుల్గా వచ్చి లైట్ చాప్టర్ని బేస్ చేసుకుని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. క్లియర్ స్టూడెంట్స్, ఇది బాగా అర్థం అనుకున్నా. ఇంకా మనం నెక్స్ట్ వచ్చి రిలేటివ్ మోషన్ని ఒక చాప్టర్లా డిస్కస్ చేద్దాం.
ఓకే స్టూడెంట్స్, టేక్ కేర్, బై బాయ్.